హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆలు చిప్స్‌ని చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. పిల్లలు అడిగినప్పుడు ఇలా 5 నిమిషాల్లో చేసి పెట్టండి. వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. చాలామందికి తెలీదు ఇలా చేయాలని. సో, మనం ఈ ఆలు పీసులనేవి ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా, ఎండలో పెట్టకుండా చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. నేనిక్కడ 3 వరకు ఈ బంగాళదుంపలను తీసుకున్నానండి. బాగా శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్‌లోకి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మామూలుగా పైన తొక్క తీయకుండా ఇలానే మనం ఆలు చిప్స్ అనేవి చేసుకోవచ్చండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు పైన ఆలు తొక్కని తీసేసుకోవచ్చు. ఇలా తొక్క ఉన్నా ఏం కాదండి. బాగా శుభ్రంగా కడిగేసిన తర్వాత, ఆ తర్వాత నేనిక్కడ నైఫ్ తోటి సన్నగా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర స్లైసర్ గానీ ఉంటే స్లైసర్‌తో ఈజీగా అయిద్దండి. సో, స్లైసర్‌తో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 బంగాళదుంపలనే తీసుకున్నానండి. సో, వీటిని బాగా శుభ్రంగా కడిగేశాను. ఇలా కడిగిన తర్వాత ఏదైనా పొడి క్లాత్ తోటి వాటర్ ఏమీ లేకుండా బాగా శుభ్రంగా తూడ్చుకోవాలండి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకొని ఆయిల్‌ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దండి. ఈ ఆలు చిప్స్ ఫ్రై చేసుకోవడానికి. మీడియం టు హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండండి. ఒక్కొక్కటి అంటుకోకుండా ఇలా గరిటెతోటి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆలు చిప్స్ అనేవి. నేను కట్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కలొచ్చేసి 2 సార్ల వరకు ఫ్రై చేసుకున్నానండి. ఎప్పుడైనా ఆయిల్‌కి సరిపడానే వేసుకోండండి ఈ బంగాళదుంప స్లైసెస్ అనేవి. ఎందుకంటే ఎక్కువ వేశారంటే మనకి త్వరగా ఫ్రై అవ్వవనమాట. సో, ఒక్కోసారి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నేను రెండోసారి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఇక్కడైతే ఇలా ఫ్రై అయితే సరిపోయిద్దండి. మరీ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆ తరువాత ఈ ఆలు చిప్స్‌ని పక్కన పెట్టుకొని, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్టు, ఒక స్పూన్ వరకు కారం వేసుకొని, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండండి పొడి పొడిగా. మనకి ఈ మసాలా ఆలు చిప్స్ పైన వేస్తేనే చాలా టేస్టీగా బావుంటాయండి. ఒక గిన్నెని తీసుకొని, ఒక గిన్నెలోకి ఈ ఆలు చిప్స్‌ని సగం వరకు వేసుకోండండి. ఆ తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా ఉంటుంది కదా! సో, ఈ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండండి. ఆ తరువాత మళ్ళీ ఇంకొకసారి కూడా వేసుకొని, మళ్ళీ మసాలాని వేసుకోండండి. ఒకేసారి వేసుకున్నారంటే మనకి కొంచెం పట్టదనమాట ఈ మసాలా అనేది. ఇలా 2 సార్ల వరకు వేసుకొని, ఇలా గిన్నెని టాస్ చేశారంటే ఈవెన్‌గా కలిసిపోయిద్దండి. చాలా టేస్టీగా చాలా బావుంటాయండి. సో, నేనిక్కడ 3 బంగాళదుంపల వరకే తీసుకున్నాను. ఇంట్లో పిల్లలు ఎక్కువ మంది ఉంటే ఎక్కువగా తీసుకోండండి. చాలా టేస్టీగా అప్పటికప్పుడు తినడానికి చాలా బావుంటాయండి. సో, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ చిప్స్‌లోకి టమాటో కచప్‌ని సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా బావుంటుంది. చూసారు కదా వీడియో. మరి ఇటువంటి వీడియోస్ అన్నీ మన ఛానల్ నుంచి రావాలంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి డెఫినిట్‌గా లైక్ చేయండి. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్‌లో తెలియచేయండండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. సో, అప్పటికప్పుడు ఈజీగా 5 నిమిషాల్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఆలు చిప్స్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. డెఫినిట్‌గా అందరూ ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. స్పైసీగా చాలా బాగుంది. సూపర్ ఫ్రెండ్స్.